హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దోస్తిఫై ఛానల్. ఈ వీడియోలో మేము మీకు చాక్లెట్ మేకింగ్ ఎలా ఉంటుందని చూపించాలనుకున్నాము. ఈ వీడియో మొత్తం చూసాక లాస్ట్ వరకు ఇలాంటి ఒక యాక్టివిటీ వర్తా కాదా మీరే కమెంట్స్లో చెప్పండి. ఇది వచ్చి స్విట్జర్లాండ్లో జెనీవా అనే సిటీలో ఒక చిన్న చాక్లెట్ షాప్ అనమాట. మీ అందరికీ తెలుసు స్విట్జర్లాండ్లో చాక్లెట్ చాలా ఫేమస్ అని. ఇది మేము ర్యాండమ్గా గూగుల్లో టూరిస్ట్ అట్రాక్షన్లో ఉంటే చూసి వెళ్ళాము. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 20 euros, అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 1700 రూపీస్ అట్లా అవుతుందేమో. ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల ఫ్రీగా ఉంది షాప్, సో షాప్లోనే టికెట్ తీసుకున్నాము. లోపలికి వెళ్ళాక ఫస్ట్ నీట్గా హ్యాండ్స్ క్లీన్ చేసుకోమని చెప్తారు. ఆ తర్వాత ఫస్ట్ మనకి ఏదైనా ఒక షేప్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. మేము ఇక్కడ హార్ట్ షేప్ తీసుకున్నాము. ఆ షేప్లో ఏదర్ ఫుల్ మిల్క్ చాక్లెట్ కానీ డార్క్ చాక్లెట్ కానీ లేదా రెండు ఫిల్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ రెండు ఫిల్ చేసామన్నమాట ఆ హార్ట్ షేప్లో. ఆ చాక్లెట్ని మనం కావాలంటే ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. నేను స్టిక్ ఇచ్చారు కదా అని చెప్పి ఏదో డిజైన్ చేద్దామని ట్రై చేశాను, బట్ అదంత నీట్గా రాలేదు. బట్ అలా చేస్తున్నంతసేపు మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. నెక్స్ట్ మన చాయిస్ ఆఫ్ టాపింగ్స్ తీసుకోవచ్చు అనమాట. మన ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. క్యారమెల్, ఆరెంజ్, మార్ష్మెల్లోస్, అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఎదురుగా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్ని టాపింగ్స్ ఆల్మోస్ట్ యూజ్ చేసేసాను. అయితే మేము ఈ చాక్లెట్ మేకింగ్ దానికి వెళ్ళినప్పుడు ఇనీషియల్గా చాక్లెట్ ఎట్లా చేయాలి, ఎలా రెడీ అవుతుంది, ఇదంతా వీళ్ళు డిఫరెంట్ షేప్స్ కానీ కలర్స్ కానీ ఇవన్నీ ఎట్లా చేస్తారో అదంతా అట్లీస్ట్ డాక్యుమెంటరీ లేదా అక్కడ రియల్గా చూపిస్తారేమో అని అనుకున్నాము. ఆ తర్వాత చాక్లెట్ మనకు ఒకటి చేపిస్తారు అనుకొని వెళ్ళాము. కానీ వెళ్ళిన తర్వాత చూస్తే ఇది జస్ట్ చిన్న షాప్లో ఇలా పెట్టారనమాట కస్టమైజ్ చేసుకోవడానికి. అండ్ మేము తప్ప వచ్చిన వాళ్ళందరూ కిడ్సే ఉన్నారు. మేము అనుకున్నాము ఇది కిడ్స్ యాక్టివిటీ అండ్ వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని. అయితే ఇట్లా టాపింగ్స్తో డెకరేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారనమాట 15 మినిట్స్లో అది హార్డ్ అయిపోతుంది. సో ఈ 15 మినిట్స్ గ్యాప్లో మనం టైంపాస్ చేసుకోవాలనుకుంటే అక్కడ డిఫరెంట్ చాక్లెట్స్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు, ఫొటోస్ దిగచ్చు. అండ్ మనం పర్చేస్ చేసిన 20 euros మనకి 1 కప్ కాఫీ ఆర్ హాట్ చాక్లెట్ ఆర్ ఏదైనా క్యాపచినో మన చాయిస్కి ఫ్రీగా ఇస్తారు. బట్ పర్ టికెట్ 1 కప్పే ఇస్తారనమాట. మనతో తీసుకెళ్ళిన వాళ్ళందరికీ ఇవ్వరు. అయితే చాక్లెట్ టేస్టింగ్కి అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవి మన తీసుకెళ్ళిన ఫ్రెండ్స్కి కూడా వాళ్ళు ఎవరి షాప్లోకి వచ్చినా అది ఫ్రీగా టేస్ట్ చేయొచ్చు అనమాట. సో అలా మేము ఫ్రీగా చాలా చాక్లెట్స్ టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అయితే 15-20 మినిట్స్ ఇట్లా అన్నీ టైంపాస్ చేసిన తర్వాత వన్స్ చాక్లెట్ రెడీ అయిపోయాక వాళ్ళు వచ్చి మనకి చెప్తారు. సో మనం ఫ్రిడ్జ్లోంచి తీసి మనకి నచ్చినట్టు దాన్ని ప్యాక్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ అంతా మనం ఎట్లా అయినా ప్యాక్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గిఫ్ట్ ప్యాకింగ్ లాగా అట్లా చేసుకోవచ్చు. మేము ఇలా చేసాము. 20 euros 1 కప్ కాఫీ అండ్ ఒక పెద్ద చాక్లెట్ వస్తుంది, 1 కప్ కాఫీ ఫ్రీగా వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది ఓకే. జస్ట్ చాక్లెట్ ఫిల్ చేసి టాపింగ్స్ యాడ్ చేయడమే కదా అని అనుకుంటే ఇది వర్త్ కాదు. మేమిద్దరం వెళ్ళాము అండ్ ఒకటే టికెట్ తీసుకున్నాము, చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి. సో మాకంత పెద్ద వేస్ట్ అనిపించలేదు. ఉన్న కాసేపు బాగానే ఎంజాయ్ చేసాము. అండ్ వింటర్ కాబట్టి బయట ఎక్కువసేపు తిరగలేం కాబట్టి లోపల బాగానే ఎంజాయ్ చేసామనిపించింది. నార్మల్గా ఒక సింగిల్ చాక్లెట్ అక్కడ కొనుక్కోవాలంటే ఇంచుమించు ఇంతే కాస్ట్ అవుతుంది. కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయన్నమాట. బట్ డిఫరెంట్ టైప్స్లో చాక్లెట్స్ ఉన్నాయి అండ్ టేస్ట్ అయితే బాగున్నాయి. యూరోప్లో వింటర్ ఎట్లా ఉంటుంది అని మీకు ఐడియా ఉంటే ఇలాంటి ఒక యాక్టివిటీ, ఇన్సైడ్ యాక్టివిటీ వర్తా కాదా మీరే కమెంట్ చేసి చెప్పండి. అండ్ మా ఛానల్ గురించి అయితే మేము 5 ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాము. మా దోస్తిఫై ఛానల్లో కొన్ని షార్ట్స్ కూడా ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దోస్తిఫై. థ్యాంక్ యూ ఎవ్రీవన్.